ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో కద్దుకు కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి వేయించుకోవాలి. కొంచెం ఇలా వేగిన తర్వాత అదే నెయ్యిలో ఒక 1 కప్ సొరకాయ తురుము యాడ్ చేసుకోవాలి. ఇలా సొరకాయ తురుము యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ సాబ్దాన్ తీసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత 1/2 కప్ సాబ్దాన్ కూడా యాడ్ చేయాలి. సాబ్దాన్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత 1 కప్ సొరకాయ తురుము తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా 1 కప్ షుగర్ తీసుకోవాలి. షుగర్ కూడా 1 కప్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ కూడా మొత్తం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి ఆప్షనల్గా కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవాలి ఒక 1/2 స్పూన్. ఇలా కలర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేయాలి. కొంచెం దగ్గరికి రావాలి. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. అంతేనండి, చాలా ఈజీగా కద్దు కా కీర్ రెడీ.